నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్నైటు 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి, బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి, రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడుగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే 2 గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో
కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ఏలినాటి శని జరుగుతూ ఉంది. మధ్యమ ఫలితాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో ఏర్పడినందువల్ల వీరికి విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. లగ్నంలో రవిబుధులు ఉండడం బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా శుక్రుడు సంచరిస్తున్న కారణంగా లగ్జరియస్ లైఫ్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. రాహుగ్రహ సంచారం చేత ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. అదేవిధంగా కుజగ్రహ సంచారం చేత అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిలో కూడా విజయ పరంపరలు పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క వేసే ప్రతి ఒక్క అడుగు విజయం వైపే ఉంటుంది. మీ పయనం ధనస్థానంలో శని భగవంతుడు ఉండడం వల్ల ఆర్థికంగా మీరు ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఆటుపోట్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతున్నప్పటికీ ఈ యొక్క కుంభరాశి వారికి ప్రస్తుతం విజయం వైపే మీ యొక్క పయనం ఉంటుంది. ప్రత్యేకంగా తోడబుట్టిన వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ప్రత్యేకంగా విద్యలో బాగా రాణిస్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారికి కొత్త అవకాశాలు, పదవీ యోగ్యత లభిస్తాయి. రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న వారికి నూతన అవకాశాలు, ప్రజల యొక్క గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం పనిచేస్తూ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని శుభ ఫలితాలు పొందుతారు. లేదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంత నలతగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి అన్ని రకాల శుభాలు ఈ సమయంలో పొందుతున్నారు. కాబట్టి శని భగవంతునికి సంబంధించి ఏలనాటి శనిలో ఉన్నప్పటికీ శుభ ఫలితాలు సంపూర్ణంగా పొందడానికి శని భగవంతుని ఆరాధించడము, అదేవిధంగా ఈశ్వర ఆరాధన చేయడం తప్పనిసరి. ప్రతిరోజు ఈశ్వరునికి ఆవుపాలతో అభిషేకించాలి. ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 19 సార్లు పఠించి తదుపరి శివపంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ 11 సార్లు చెప్తూ ఈశ్వరునికి అభిషేకం చేసిన లేదా అర్ఘ్యాన్ని వదిలినా నీటిని ధారగా పోస్తూ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నా మీ యొక్క సకల మనోవాంఛలు నెరవేరుతాయి. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.